ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమల యేసయ్య, కృపల దేవాదాయ రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతవరకు మమ్మల్ని కాచుకోబడని నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆదిస్తున్నావా, మేము మాతో నేను రక్షించుతండ్రి. అయ్యా, వాక్యం ద్వారా ఎవరితో అయితే మాట్లాడకూర్చున్నా అలా మాట్లాడమని నా జనం ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది అనే పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తించున్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసి కొందరు తండ్రి, ఈ కొద్దిసేపు అమలు తండ్రి మీ వాక్యం తెలుసుకున్న తండ్రి మా దృష్టిగా మాట్లాడతండి. మేము ఏ సమస్యలు కూడా వెళ్తున్నాం ఏషియా తండ్రి రోజు తండ్రి మమ్మల్ని తండ్రి మార్చే వర్తమానం చేత మా సమస్యలను తండ్రి మా సమస్యలను తండ్రి మా సమయమును తండ్రి మార్చే వర్తమానం చేత మా దృష్టిగా మాట్లాడమని తండ్రి మా కుటుంబ జీవితాన్ని తండ్రి మా జీవితాన్ని తండ్రి మార్చే వర్తమానం చేత మాతో మీరు దృష్టిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన నామమున ఆయన ఏది అడిగినా కూడా ఆయన కలగజేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నామను మనం ఎప్పుడైతే ఉపయోగించడం ఆరంభిస్తామో, ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కానీ ఏదైతే మనం దేవుని మొరపెడతామో, దేవుని ఆరాధిస్తున్న సమయంలో యేసు నామములో అనే పదాన్ని ఎప్పుడైతే వాడతామో, అంటే ఆయన నామము ఎక్కడైతే మనం వాడతామో మనం అడిగింది ఖచ్చితంగా నెరవేర్పు మనం చూస్తాం. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు దేవుడు మనకి ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు శిలువపై కూడా ఏలి ఏలి లాభ సవక్త అని తండ్రిని ఈరోజు తలుసుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వరము ప్రార్థన. ఈరోజు మన సమస్యలని మనం దేవునికి తెలియజేసే ఒక గొప్ప వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనం దేవునితో ఆ ప్రార్థన చేసిన సమయంలో మనం ఎప్పుడైతే యేసు నామములో అన్న పదాన్ని వాడతామో మనం అడిగింది ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు చేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం నుంచి వాడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు నీ జీవితంలో ఈరోజు నువ్వైతే ప్రార్థన చేస్తున్నావు, యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు, ప్రియ సోదరి సోదరుడా, ఆరోగ్యం కావచ్చు, సమృద్ధి కావచ్చు, సమాధానం కావచ్చు, ఖచ్చితంగా ఈరోజు నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని ఆశీర్వాదాన్ని అభిషేకంలో నేరుగా చూస్తావు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నామంలో ఎంత శక్తి ఉందంటే ఆయన నామంలో ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడంట. ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మన పక్షం నెరవేర్చును గాక, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి మీ నామం యొక్క శక్తి తండ్రి అనేకులు ఎరుగుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చా ఈరోజు తండ్రి బిడ్డలు తండ్రి ఈరోజు తండ్రి నీ నామమున ప్రార్థన చేస్తండ్రి అనేక ఆశీర్వాదాలు తండ్రి వారి జీవితం తండ్రి కోల్పోయిన తండ్రి తిరిగి పొందుటకు తండ్రి తిరిగి తండ్రి కష్టపడుటకు సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మను మరచమని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపం దేశం సమాధానం మార్చడం ప్రార్థిస్తూ రోజంతా మాకు మీరు కాపాడమని ప్రార్థిస్తూ తండ్రి రోజంతా సంఘం మీరు కాపాడమని తండ్రి. ఇక్కడ నుంచి తండ్రి బిడ్డలు తండ్రి నీ ఆశీర్వాదం తండ్రి ముఖ్యంగా వాక్య నెరవేర్పును చూచుదురుగా కానీ ప్రార్థిస్తూ తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్క బలహీనతలో తండ్రి బిడ్డలు తండ్రి మీరు బలమును కలుగజేయమని తండ్రి ఈ వాక్య నెరవేర్పు వార్తల్లో చూచుదాం కానీ ప్రార్థిస్తూ తండ్రి ఇక్కడ నుంచి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ అభిషేకం చేత ఇవ్వబడుతురు కానీ ప్రార్థన చేస్తాం తండ్రి. ముఖ్యంగా తండ్రి అంత్య దినములలో సర్వశరీరమే తండ్రి మీ ఆత్మను కుమరింపజేస్తున్నావు తండ్రి. తండ్రి అనేకులపై మీ ఆత్మను కుమరింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.